మనకు అలాగే ఈశావాస్యోపనిషత్తులో కూడా హిరణ్మయేన పాత్రేణ సత్యస్యాపీహితం ముఖం తత్వం పూషన్నపావృణు అని అని ఉంటుందన్నమాట ఒక మంత్రం. అంటే ఈ పరంబ్రహ్మ తత్వము హిరణ్మయేన పాత్రేణ పిహితం, అంటే ఒకానొక బంగారపు మూతతో మూయబడినదిట. అందుకని హే పూషన్ అపావృణు, ఓ సూర్యభగవానుడా, ఆ పాత్ర ఏ బంగారమయమైన పాత్ర ఆ పరబ్రహ్మతత్వాన్ని తెలుసుకోవటానికి అడ్డంకిగా ఉన్నదో దాన్ని నువ్వు తొలగించు అని చెప్పని అక్కడ మనం వేడుకుంటూ ఉంటాం. ఇక్కడ కూడా ఈ హిరణ్య ప్రాకారం అని చెప్పడం వల్ల ఏ హిరణ్య ప్రాకారం అయితే అమ్మవారి యొక్క తత్వాన్ని ఇక్కడ తెలియజేయకనివ్వకుండా, అంటే దాన్ని దాటి కానీ మనం ఆ తత్వాన్ని తెలుసుకోలేం. అంటే ఏమిటి అని అంటే ఈ పరంబ్రహ్మతత్వాన్ని, ఈ లక్ష్మీతత్వాన్ని, ఈ శ్రీతత్వాన్ని తెలుసుకోవాలి అని అంటే చాలా అడ్డంకులు ఉంటాయి. వాటన్నిటినీ కూడా తొలగించుకొనిదే ఈ తత్వం మనకి అగుపడదు. మరి ఎలా తొలగించుకోవాలి అని అంటే దానికి కూడా ఆవిడే శరణం. ఆవిడ్ని వేడుకొని ఆవిడ యొక్క అనుగ్రహం ద్వారానే ఆ ఆవరణని మనం తొలగించుకోవాలి. అలాగే ఆర్ద్రాం జ్వలంతీం